మేము స్కూల్ చదివేటప్పుడు, కాలేజీలు చదివేటప్పుడు చిరంజీవి సినిమా వచ్చినా, కృష్ణ సినిమా వచ్చినా అకస్మాత్తుగా స్కూల్‌లో ఉండే క్యాంటీన్‌కి సంబంధం క్యాంటీన్ ఉండేది కాదు. అప్పుడు బడ్డీ కొట్టు ఉండేది. ఆ బడ్డీ కొట్టులో రేట్లు పెరిగినాయి అని చెప్పి ధర్నా. కాలేజీలో కూడా అంతే. మా కాలేజీలో క్యాంటీన్ ఉండేది. కాలేజీ బయట టిఫిన్‌లు పెట్టుకునేవాళ్ళు. వాళ్ళ దగ్గర రేట్లు పెరిగిపోయినాయి అని ధర్నా. లేకపోతే ఆందోళన, సమ్మె. ఏదో ఒక సాకు అక్కడ. ఆ సాకులతో స్టడీస్ నాశనం చేస్తుండేవాళ్ళు ఈ విద్యార్థి సంఘాల వాళ్ళు. ఇప్పుడు పార్లమెంట్‌లో అట్లాగే ఉంది. ఓ పక్కన చర్చలు జరుగుతున్నాయి. ఆల్రెడీ నిన్న జడ్జిలకి సీట్లు పెట్టి జడ్జిలు సుప్రీంకోర్టులో జడ్జిల సంఖ్య పెంచేటటువంటి దాని మీద ఓకే అయిపోయింది. అట్లాగే మొన్ననే వందే మాతరం బిల్లు ఓకే అయిపోయింది. ఇవన్నీ అయిపోయినాయి. మళ్ళీ ఇప్పుడొచ్చి వారం రోజుల తర్వాత మళ్ళీ ఇవాళ ఆందోళనలు ఏంటి నిన్న ఏమని అమిత్ షా ప్రకటన చేయాలి. శుభ్రంగా అమిత్ షా గారు కూడా ఎందుకు మరి డ్రాగ్ చేస్తున్నారో నాకు అర్థం కాలేదు. ప్రకటన చేయండి. ఇదిగో 2700 మంది క్రిమినల్స్ ఉన్నారు. వాళ్ళు పోలీసులను కొట్టారు. పోలీసుల వల్ల గాయపడే హాస్పిటల్లో నువ్వు ఒక్కళ్ళంటే ఒక్క ఉద్యమకారుని చూపించండి. బట్ ఉద్యమకారుల దాడి వల్ల నాశనమైనటువంటి పోలీసులు ఎంతమందిని చూపెడతాం చావుబతుకుల మధ్య దాకా వెళ్ళిందని. అలాగే ఎదురుదాడి చెయ్యకపోతే ఎంతసేపటికి మేమేం మాట్లాడమని చెప్పి చూస్తా కూర్చుంటే ప్రజల్లో అసహనం, అసంతృప్తి, అభిమానించే వాళ్ళలో కూడా పెరుగుతోందన్నది అర్థం చేసుకోవాల్సింది.